ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించినవి కావు. దళితులకు ఆలయాల్లో ప్రవేశం నిరాకరించడం తీవ్ర వివాదమైంది. చనిపోయిన వ్యక్తి శవాన్ని తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లలేకుండా అడ్డుకున్నారు అగ్రవర్ణాల వ్యక్తులు. అగ్రవర్ణాలు పెత్తనం చెలాయించడంతో పాటుగా దాడులు చేస్తుండటంతో దళిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఎంతకాలం చూస్తారు ఈ ఉద్యోగం కోసమా? ఈ మధ్యనే కదా నాకు ఇంటర్వ్యూ అయిపోయింది. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది జాబ్ వస్తుంది. ఇలా ఖాళీగా ఉండే బదులు ఈ ప్రైవేట్ కంపెనీలో ఏదో ఒకటి చూసుకోకూడదా? ఇంట్లో కష్టంగా ఉండే. ఇలా ఖాళీగా ఉండే బదులు ఈ ప్రైవేట్ కంపెనీలో ఏదో ఒకటి చూసుకోకూడదా? ఇంట్లో కష్టంగా ఉండే. ఏంట్రా పొద్దున్న అంత డల్గా కూర్చున్నావు? ఏం చెప్పమంటారా, ఈ కాల్ లెటర్ వచ్చేలోపు మా నాన్న ఏదన్నా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చూసుకోమంటున్నాడు. కానీ ఆయనకు తెలియకుండా ఆల్రెడీ నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా. అక్కడ సార్ నెక్స్ట్ అప్లికేషన్. Call the candidate. Ravi. may I come in, sir? Thank you, sir. What is your name? Myself, Ravi. Okay, Ravi, introduce yourself. I am from Addanki, Prakasam district. I did my masters in Central University of Kerala. Graduation in KRK Degree College, Addanki. Ravi, I appreciate your performance in the study in the Central University. Thank you, sir. And I also glad to have you in our company. Thank you, sir. Ravi, are you belong to this reservation category? Yes, sir. We will inform you, Ravi.
అరే, ఈ ప్రపంచం ఇంత అభివృద్ధి చెంది ముందుకెళ్తున్నా కానీ ఈ అగ్రకలస్తుల స్వార్థం కోసం మమ్మల్ని ఇంకా అనుగుదొక్కుతున్నారు. ఎదురన్నది వాళ్ళ ఒంగోలు ఏంది విషయం? అంబేద్కర్ జయంతి వస్తుంది కదరా, టీషర్ట్ ప్రింటింగ్ కోసం వెళ్ళొచ్చాను. అరే, ఈసారి అంబేద్కర్ జయంతి కొంచెం గ్రాండ్గా చేయాలరా. అరే, మళ్ళీ ఏంట్రా అంత ఆవేశంగా వస్తున్నాడు? అన్నా మన సంతోష్ ఎవరో గుడికాడ నెట్టారంట అన్న. ఏంట్రా అసలు ఏం జరిగిందో చెప్పు. అన్న మన సంతోష్ టాపర్ అని తెలుసు కదా, మన సంతోష్ బుక్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకుంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి గుడికాడకి రమ్మన్నాడు అన్న. అక్కడ అప్పుడు హలో, ఎక్కడరా? మొన్న బుక్స్ తీసుకున్నావు కదా, కొంచెం అర్జెంట్ తీసుకొచ్చి ఇవ్వరా. అరే నాకు ఇప్పుడు కుదరదురా, నేను కొంచెం పనిలో ఉండా. అవునా, సరే ఎక్కడున్నావు చెప్పురా, నేనే వస్తా. అదేరా మన ఊరు గుడిలో ఉన్నా. సరే వస్తున్నా. అరే ఛీ, ఏంటిడు నేనే గుళ్ళోకి వెళ్తే సరిపెట్టేట్టుందిగా. ఆ రోజుల్లో ఏదో డ్రామాలన్నీ అవి గుడ్డు కూర్చు చేస్తా ఉంటాం అబ్బాయి. బాబు ఒక్క నిమిషం, ఏ ఊరు నీది? మాది ఊరే పెద్దయినా. ఈ ఊర్లో ఎక్కడ మీరుండేది? పల్లెలో ఉంటాం. ఊరి ఎలపలు ఉండేది మీరేనా? అరే ఇంకా మేము ఊరవతలే ఉన్నామా? అవును పెద్దయినా. మీరైతే గుడిలో అడుగు పెట్టడానికి లేదు, మా ఊరు సాంప్రదాయం ఇది. అదేంటి నన్ను ఆపుతున్నారు? నేను ఈ ఊరు ఎక్కుతున్నా కదా, నన్ను ఎందుకు ఆపుతున్నారు గుళ్ళోకి రానియకుండా? బాబు ఈ ఊరు ఎక్కువైనా గుడిలోకి రావడానికి లేదు. అదేనా, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 ప్రకారం వివక్ష చూపకూడదు. మీరెందుకు నన్ను గుళ్ళోకి వెళ్లకుండా ఆపుతున్నారు? నేను వెళ్తాను. బాబు చదువుకున్నావని ఎక్కువగా మాట్లాడుతున్నావు, మర్యాదగా ఉండదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంద్రా మా పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నా మామూలుగా ఉంటది నీకు. మాతో పెట్టుకోవద్దు. ఒక్క నిమిషం అన్న, నేనే వెళ్తాను అలా. ఒక్క నిమిషం, నేనే వెళ్తాను. అరే ఇన్ని రోజులు ఊర్లో ఉన్నాం అనుకున్నామే, కానీ ఊరు అవతల ఉన్నావా? బాబు ఈ ఊరు ఎక్కువైనా గుళ్ళోకి రావడానికి లేదు. అసలు మేము గుళ్ళోకి రాలేనంత తప్పు ఏం చేసాం? మర్చిపోయి 5 రోజుల్లో బాబాయ్ కొడుకు పెళ్ళి ఉంది. బట్టలు కుట్టించాలా, అద్దెం లేదంటే లేట్ అవుతుంది. ఎట్లా చాలా రోజులు రోడ్డు మీద షాప్ ఉంది, అక్కడ కుట్టిద్దాం ఈసారి. ఇందులో బట్టలు కొడతారా? కొడతామయ్యా. ఎప్పుడు కావాలి? అంకుల్ దగ్గరలో పెళ్ళి ఉంది, 3 రోజులు ఇచ్చేటట్టు చూడరా. సరే చూద్దాం బాబు, ఒక నిమిషం ఆగు, డేట్ చూసి నీకు చెప్తా. సరేనయ్యా, ఓకే. బాబు ఆ సంచి ఆడబెట్టు, కొలతలు తీసుకుంటా. ఓకే సరిపోతుంది. ఇదే పొడవు కావాలా? ఏం ప్రాబ్లం ఏం లేదుగా? లేదు. పేరు చెప్పు. పవన్. షోల్డర్ సరిపోద్దా? సరే బాబు, 3 రోజుల తర్వాత రండి, బట్టలు కుట్టేసి ఇచ్చేస్తా. సరే అంకుల్. ఓకే. టైలర్ గారు బట్టలు కొట్టాలండి. బట్టలు ఎప్పుడు కావాలండి? 3 రోజుల కండి. 3 రోజులకి కుట్టలేనండి. ఈరోజు ఉదయమే మాట ఇచ్చాను బట్టలు ఇస్తానని. 3 రోజులు కావండి, మళ్ళీ మాట పోద్ది మాకు.
సరే అండి. మళ్ళీ ఏమనుకోవద్దు, మళ్ళీ మా మాట బాగుంది. నేను సినిమాకి వెళ్ళావు కదరా, ఎలా ఉంది? బాగుందిరా, రేపు కలిసి వెళ్దాం. రేపు మర్చిపోయావా, రేపు మీ బాబాయ్ కొడుకు పెళ్లి కదరా, పనులు ఎక్కడి వరకు వచ్చినాయి? పెళ్లి పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. నిన్న బట్టలు కొనడానికి ఇచ్చాను. బట్టలు ఎక్కడ ఇచ్చావురా? అద్దెంగా మన షాప్లోనా? వాడు కొంచెం లేట్గా ఇస్తున్నాడు కదరా. అందుకేరా వాడి కాడికి కొండ ఈసారి మన రోడ్డు మీద నా టైలర్ షాప్లో ఇచ్చా. అక్కడ ఎందుకు ఇచ్చావురా? ఒకసారి ఇచ్చే ముందు నన్ను అడగాలి కదా. ఇప్పుడు ఏమైందిరా? ఇచ్చే ముందు చెప్పాలి కదరా, వాళ్ళ మనోళ్ళు కాదురా. అవునా? ఒరే నాకు తెలియదురా, పోయి తీసుకుందాం పద. అంకుల్, నేను కొట్టమని బట్టలు ఇచ్చా, నాకు రిటర్న్ ఇచ్చేయండి. ఏమైంది బాబు, బట్టలు కుట్టకుండా అని అడుగుతున్నావు? అంకుల్ అవసరం లేదు, మేము వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాం, మాకు ఇచ్చేయండి. బాబు నిన్నే కదా బట్టలు ఇచ్చింది, 3 రోజుల తర్వాత ఇస్తా అని చెప్పాను కదా, ఏమైంది బట్టలు అడుగుతున్నారు? అంకుల్ నాకు తెలియక వచ్చాను, మీ చేత కుట్టించుకోవడం నాకు ఇష్టం లేదు, నా బట్టలు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. బాబు నేను మాట మీద నిలబడే వ్యక్తిని, మీరు చెప్పిన టయానికి నేను బట్టలు ఇచ్చేస్తా. మొన్న కూడా వేరే వాళ్ళకి బట్టలు ఇస్తా అంటే నేను కాదని మీ బట్టలు ఒప్పుకున్నా. నేను ఇస్తాను, ఒక్క టైం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, మీ బట్టలు మీకు ఇచ్చేస్తా. ఏంటి అంకుల్ ఇవన్నీ ఎవడు అడిగారు మిమ్మల్ని? మా వాడికి ఇష్టం లేదన్నారు, ఇచ్చేసేయండి బట్టలు. బాబు నిన్న ఇచ్చారు బట్టలు, రిటర్న్ ఇవ్వమంటున్నారు, ఇచ్చింది మీరే, తీసుకెళ్తుంది మీరే, ఇది కరెక్ట్ కాదు బాబు. సాయంత్రం లోపు టైం ఇవ్వమండి, మీ బట్టలు మీకు ఇచ్చేస్తా. మీ చేత కుట్టించుకున్నంత హీన స్థితిలో మేము లేవు. సరే తీసుకెళ్ళండి, ఇచ్చేస్తాను, తీసుకెళ్ళండి. ఇదిగో మీ బట్టలు. మీ చేత కుట్టించుకున్నంత హీన స్థితిలో మేము లేవు. ఏన స్థితి, బట్టలు కుట్టే దగ్గర కూడా ఎంత వివక్షత చూపిస్తున్నారు. ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది? ఈ సమాజం ఏమైపోతుంది? ముందుగా అందరికీ జై భీమ్ అండి. ఇప్పటివరకు ఈ వీడియోలో 3 సన్నివేశాలు చూశారు కదా. ఆ సన్నివేశాలు బయట సమాజంలో జరుగుతున్న వివక్షను ఆధారంగా చేసుకొని తీసిన ఒక చిన్న ప్రయత్నం. ఈ 3 సన్నివేశాలు ఏవైతే ఉన్నావో వాటి గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. మొదటగా రవి గురించి మాట్లాడుకుందాం. రవి పీజీ మెరిట్లో పూర్తి చేశాడు. ఎంత మెరిట్ ఉన్నా సరే ఇంటర్వ్యూలో మాత్రం రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తిగానే చూస్తున్నారు. మనలో ఎంత మెరిట్ ఉన్న వ్యక్తి అయినా సరే వాళ్ళు మాత్రం రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తిగానే ఎత్తి చూపుతున్నారు. ఇందులో నేను చెప్పేది ఏమంటే, నువ్వు స్కూల్లో అయినా సరే, కాలేజీలో అయినా సరే, ఇంటర్వ్యూలో అయినా సరే ఎంత వివక్ష ఎదుర్కొన్నా కానీ నువ్వు మాత్రం మంచిగా చదివి నీ సత్తా ఏంటో చూపించు. నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి. ఎందుకంటే అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఎంతో వివక్ష ఎదుర్కొని ఈరోజు ఇన్ని డిగ్రీలు సాధించారు. అందువల్లనే ప్రపంచ మేధావి అయ్యారు. ఎడ్యుకేషన్ గివ్స్ రెస్పెక్ట్. రెండోదిగా సంతోష్ గురించి మాట్లాడుకుందాం. గుడి దగ్గర జరిగిన సన్నివేశం తీసుకోండి. పెద్దలేమో మాటలతో దూషించారు, యువకులేమో తొందరపడి చేసుకున్నారు. ఇక్కడే కాదు, నిజ సమాజంలో కూడా ఇలాగే జరుగుతుంది. అసలు సమాజం ఎటుపోతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమానంగా రాశారు. కానీ ఇంకా మనం ఈ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా? మన తాతలు, తండ్రులు, మనము రేపు మన పిల్లలు కూడా ఎలాగ ఎదుర్కోవాలా? ఇలాంటి తెలిసి తెలియని పెద్ద మనుషులు ఉన్నంతకాలం ఈ వివక్షను ఎదుర్కొంటూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మూడోదిగా టైలర్ గురించి మాట్లాడుకుందాం. నీ పాటికి నువ్వే వచ్చావు, బట్టలు ఇచ్చావు, కుట్టమని చెప్పావు. కేవలం మీ వాడు కాదు అనే ఒక కారణం చేత మరలా బట్టలు రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయావు. ఇది ఎంతవరకు న్యాయం? సరే ఉదాహరణకి మాట్లాడుకుందాం. ఆ టైలర్ షాప్ ఎదురు మీ వాడు అనుకోని విధంగా ఏదైనా సంఘటన జరిగితే ఆ సమయానికి చుట్టుపక్కల ఎవరూ లేకపోతే ఈ టైలర్ అనేవాడే వచ్చి హెల్ప్ చేయాలి. సరే ఆ సమయానికి కూడా మీ వాడు మా వాళ్ళు వస్తేనే నేను ఈ సహాయాన్ని పొందుతాను అని చెప్పగలడా? ఇది ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించండి. ఇది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. చివరగా ఈ సమాజంలో వివక్షను ఎన్నో రకాలుగా ఎదుర్కొంటూ ఉన్నాం. దీనిని మనందరం ఐకమత్యంగా ఉండి కలిసి నిర్మూలిద్దాం. ఇప్పటివరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో ద్వారా ఎవరిని కించపరచాలని కానీ లేదా తగ్గించాలని కానీ మా ఉద్దేశం కాదు. ఈ వీడియో ద్వారా సమాజానికి అవగాహన కల్పించాలని చేసిన ఒక చిన్న ప్రయత్నం. ఎనీవేస్, బోధించు, సమీకరించు, పోరాడు. జై భీమ్.